వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి స్వల్ప దోషాలు కనుక ఏర్పడినట్లయితే, ఇప్పుడు ఈ సంవత్సరాన్ని కాదు, 2024 సంవత్సరం, 2025 సంవత్సరాన్ని కాదు, శాశ్వతంగా ఎప్పుడైనా సరే వృషభ రాశి వారికి కొన్ని గ్రహాలు పనిచేసే ఉంటాయి, కొన్ని గ్రహాలు పనిచేయడం ఉంటాయి. మారకాధిపతి అయినటువంటి గురుడు, మరి ఆ గురువు కనుక వీక్గా అయినప్పుడు, లేదా మన రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు, జన్మరాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడిని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మనము గురు శుక్రులను పూజ చేసుకోవాలి. అంటే శుక్రవారం నాడు మనం ఏం చేయాలండి? శుక్రాచార్యుల వారిని చేయాలి. ఓం శుక్రాచార్యాయ నమః అనేటటువంటి మహామంత్రంతో, ఆయన మహాశివభక్తుడు, మహాలక్ష్మీదేవి యొక్క భక్తుడు కాబట్టి ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో, ఓం నమః శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక అర్చన చేసి, బిల్వదళాలు వేసి, పరమేశ్వరుడి యొక్క శివలింగం పైన కనుక పెట్టి చేసినట్లయితే మీకు ఈ యొక్క శుక్ర దోషం పోతుంది. అదేవిధంగా మీకు స్త్రీలు, శుక్రుడు అంటే ఎవరండి? స్త్రీలు. అందువల్ల మీ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను కానీ, బయట ఉన్నటువంటి స్త్రీలను కానీ మీరు అకారణంగా వాళ్ళని అవమానించినా, ఇన్సల్ట్ చేసినా మీకు శుక్రదోషం వస్తుంది. కాబట్టి స్త్రీలను గౌరవంగా చూసుకోవడం, వాళ్ళకి చక్కగా చెల్లెలు వరుస అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మీరు ఇవ్వడం, పువ్వులు ఇవన్నీ కూడా ఇవ్వడం. అలాగే శుక్రవారం నాడు మనము ఏ అమ్మవారి దేవస్థానానికైనా వెళ్ళి, లేకపోతే మనం పూజ చేస్తున్నటువంటి పూజాపీఠంలో అమ్మవారికి కనుక ఈ పసుపు కుంకాన్ని, గాజుల్ని, జాకెట్ ముక్కని వీటిల్ని కనుక మనం ఇచ్చినట్లయితే, సమర్పించినట్లయితే అమ్మవారికి ఈ శుక్ర దోషం నుంచి పోతుంది. అలాగే మీరు ఏం చేయాలి? శుక్రుడికి చక్కగా మీరు తెల్ల జిల్లేడు చెట్టుకు రోజు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసుకొని, పంచదార, పాలు, నీళ్లు కలిపినటువంటి నీళ్ళని ఆ తెల్ల జిల్లేడు మొదల్లో వేయండి. వేసిన తర్వాత చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆ తెల్ల జిల్లేడుతో వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడు బొమ్మ మీకు మార్కెట్లో దొరుకుతాయి. అది తెచ్చుకొని చక్కగా ఒక 21 రోజుల పాటు మీరు దాన్ని పూజించి, ఎవరికైనా పూజ చేసుకునేటటువంటి వాళ్ళకి దాన్ని దానం చేయండి. వాళ్ళకి అలాగే పురోహితులకి బట్టలు పెట్టండి. ఈ విధంగా మనము ఈ శక్తి దేవాలయాలలో మనం కుంకుమార్చన చేసుకోవడం, మన ఇంట్లో మనం చేసుకోవడం ఈ విధంగా. అలాగే కిలోంపావు బొబ్బర్లని శుక్రవారం నాడు మీరు ఏం చేయాలా? చక్కగా దానం చేయాలా. పెద్ద బ్రాహ్మణికి శుక్రవారం నాడు బొబ్బర్లని ఈ విధంగా కనుక పసుపు రంగు వస్త్రం లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి వాళ్ళకి దానం చేయడం ద్వారా ఈ శుక్ర దోషాలు మీకు తొలగిపోతాయి. మీరు చక్కగా ఆనందంగా, దివ్యంగా, భవ్యంగా ఉండగలుగుతారు. శుభాస్తు.